ఓకే, ఇప్పుడు మనకు ఒక గంట మాత్రమే సమయం ఉంది. ఈ గంటలో మన యొక్క కలరింగ్ పూర్తి చేయాలి. సరేనా మిత్రులారా? ఇంకా స్టార్ట్ చేయండి. ఓకే చింకీ. పిల్లలందరూ కూడా రంగులు వేయడం ప్రారంభిస్తారు. గట్టు దగ్గరైతే అందరికంటే ముదురు రంగులున్నాయి. దాంతో పాటు లైన్ లోపల రంగులు వేయడానికి రాదు. బయట గీత వైపు రంగులు వెళ్తూ ఉంటాయి. నాకెందుకు దీంతో సరిగా రంగులు వేయటానికి రావడం లేదు? ఈ బొమ్మ వేయటానికి ఉన్న పేపర్ పూర్తిగా పాడైపోయినట్లుంది. అప్పుడే సమయానికి అమ్మ జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకొస్తుంది. మరియు గట్టుతో ఇలా అంటుంది. గట్టు, నువ్వు చాలా త్వరగా రంగులు వేస్తున్నట్లున్నావు. అందుకే నీకు గీత బయటికి వెళ్తున్నాయి. కొంచెం నిదానంగా రంగులు వెయ్యి. మిగతా పిల్లలు వేస్తున్నారు చూడు. అలా వేసినట్లయితే గీత బయటికి వెళ్ళదు. అమ్మ చెప్పిన తర్వాత గట్టు చాలా జాగ్రత్తగా తన మిత్రులను గమనిస్తాడు. వాళ్లైతే చాలా ధ్యానంగా వాళ్ల పనిలో నిమగ్నమయ్యారు. ఇంకా ఎవరి రంగులు కూడా తప్పుపోవడం లేదు. సరే అమ్మా, ఇక నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి బొమ్మలు వేస్తాను, సరేనా? మంచి పిల్లాడివి గట్టు. పిల్లలు, ఈ స్నాక్స్ తినండి, మర్చిపోవద్దు. ఓకే ఆంటీ.